ప్రపంచం చిన్నదైంది. ప్రతి ఒక్కరికి ఇదో లోకమైంది. ఏం కావాలన్నా చిటికలో పనైపోతుంది. అంతా బాగుంది, కానీ చిన్న పిల్లలు దీనికి అలవాటు పడితే ఏమవుతుంది? మీరంతా ఎక్కడుంటారు? మీ మమ్మీ డాడీ ఫోన్లో ఉంటాం, ల్యాప్టాప్లో ఉంటాం, కంప్యూటర్లో కూడా ఉంటాం. ఇప్పుడే అందిన తాజా వార్త. 24 గంటలు మొబైల్ ఫోన్ వాడి మతి స్థిమితం కోల్పోయిన యువకుడు. నీ పిచ్చకి లూసైపోయినా. మీ ఫ్యామిలీకి యాక్సిడెంట్ ఏందిరా, త్వరగా రారా. అంత దూరం ఎందుకు వెళ్ళడం? చూడ్డానికే కదా. వీడియో కాల్ చేయి, వీడియో కాల్ చేయి, వీడియో కాల్ చేయి. ఎక్కడికక్కడ ఎత్తిన తలకి రాత పెడతా. దెబ్బకి అబ్బని గుర్తుకు తెస్తా. నెత్తుటి స్నానం నీకు చేస్తా. నేను కత్తి గుచ్చకుండనంతే, గచ్చగుట్టే వంటే నిన్ను చంపకుండా ఉండనంతే. నిన్ను చంపి నీ రక్తంతోనే రాస్తా. I dream of night, I dream of day, I dream of watching you fade away. Feel me once, feel me twice, feel me more, I'll shoot you aside. You better keep running if you want to survive.
watching you. నీ ఊపిరి నీ సొంతమా మాకు చెప్పకుండా వదలకురా నీ జీవితం నీ ఇష్టమా మాకు వాట ఉంది మరవకురా గాలికో వానకో కూలిపోనీయక కాపలా కాయగా మేము ఉన్నాముగా ఆ దేవుడే అడిగిన పంపుంటిగా నువ్వు ఎంత పరిగెత్తినా మేం వస్తా బదలక అద్దం ముందు నించు, ఆ కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ చూడు, ఎర్రగా నిద్ర సరిపోని ఆ కళ్ళని చూడు, అసలు కలే లేని నీ ముఖాన్ని చూడు, చేతులారా నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్న నీ తీరు. ఒకటి అడుగుతా చెప్పు, నువ్వు ఫోన్ ని వాడుతున్నావా లేక ఫోన్ నిన్ను వాడుతుందా? నువ్వు సోషల్ మీడియాని వాడుతున్నావా లేక సోషల్ మీడియానే నిన్ను వాడుతుందా? ఫోన్ లో నోటిఫికేషన్ రాగానే కట్టు బానిసలా ఫోన్ ని చూస్తున్నావే, నీ జీవితం నీ సమయం నాశనం చేస్తున్నావే. నీకు అర్థమవుతుందా? నీ విలువైన టైం ని నీ కోసం యూజ్ చేయాల్సిన టైం ని ఇన్స్టాగ్రామ్ అంటూ ఫేస్బుక్ అంటూ వాళ్ళ కోసం యూజ్ చేస్తున్నావే. నీకు అర్థమవుతుందా? అరే నిన్ను నీ మైండ్ వాళ్ళు హ్యాక్ చేస్తున్నారు. నీకు అర్థమవుతుందా? నీ జీవితాన్ని నీ సంతోషాన్ని నీ టైం ని లాగేసుకుంటున్నారు. నీకు అర్థమవుతుందా? ఆకాశపు అంచులు తాకే సమర్థత ఉన్న నువ్వు ఇంట్లో బెడ్ పైన ఫోన్ చూస్తూ వెక్కిళ్ళ అవుతున్నావే. నీకు అర్థమవుతుందా? ఇప్పటికైనా మారు. డిజిటల్ డీటాక్స్ అని యూట్యూబ్ లో సెర్చ్ చేయి. ఇవాళే నువ్వు డిజిటల్ డీటాక్స్ ఛాలెంజ్ తీసుకుంటున్నావు. మారి నిన్ను నువ్వు గెలుస్తున్నావు. మొబైల్ ఫోన్స్ పిల్లలు వాడడం వల్ల జ్ఞాపక శక్తి తగ్గుతుంది. 7-8 సంవత్సరాల పిల్లలు కూడా ఇంటర్నెట్ బానిసలు అవుతున్నారు. ఫేస్బుక్, ట్విట్టర్ అకౌంట్, వాట్సాప్లో చాటింగ్, అప్లోడ్, డౌన్లోడ్, లైక్స్, కామెంట్స్ ఇవే లోపమైపోతుంది. పేరెంట్స్ జాగ్రత్త తీసుకోకుంటే వారి బంగారు భవిష్యత్తు చీకటవుతుంది. తల్లిదండ్రులు ఇంటర్నెట్ సౌకర్యం ఇవ్వాలి, కానీ మన కనుసంగంలోనే ఉండేలా జాగ్రత్త పడాలి. తల్లిదండ్రులారా, సోషల్ నెట్వర్కింగ్ వలలో మీ పిల్లల్ని పడకుండా చూడండి. తస్మాత్ జాగ్రత్త.